హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే థంబ్‌నెయిల్ చూసింటారు కదా. సో ఉగాదికి అయితే చెప్పేసి మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ రోజు కూడా మా ఆయన పనికి వెళ్ళాడనమాట. ఇంకా నేను మా అత్తయ్య అయితే వెళ్ళిపోతున్నాం ఇద్దరం కలిసి. ఇంకా మార్నింగ్ 9:30కే ఎంత ఎండ ఉందో అసలు వెళ్ళబుద్ధి అవ్వలేదు. ఇంకా వెళ్ళాల్సింది తప్పదని చెప్పేసి వచ్చామన్నమాట. కన్నమ్మ ఫుల్ ఎండ కలిసిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బంగారు కొట్టుకు వచ్చాము. కన్నమ్మకు పట్టీలు తీసుకుందామని చెప్పేసి నాకు కూడా తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎండి చాలా రేటు ఉందనమాట. 290 ఉందనమాట తులం. అందుకే తీసుకోలేదు నేనైతే. ఇంకా కన్నమ్మకు కూడా తీసుకున్నాము. చూడండి ఎలా ఉన్నాయి పట్టీస్. ఇంకా అక్కడే వెళ్ళే దారిలో నా అయితే పాతవి పట్టీలు ఉన్నాయన్నమాట. ఇంకా అవి మెరుగు పట్టిస్తున్నాను. చిన్నగా అయితే అది కట్ అయిపోయింది. అది బాగా జాయింట్ చేపిసి అది మెరుగు కూడా పట్టించారనమాట. ఇక్కడ తెల్లగా అయిపోయాయి. ఇంకా అవే వేసుకున్నాను అనమాట నేను. అవి కట్ అయ్యాయని చెప్పేసి నేను వేసుకోలేదు ఇన్ని రోజులు. ఇంకా తెచ్చి ఇప్పుడు చేపించాను కాబట్టి వేసుకున్నాను. అది జస్ట్ అలా కడిగేసాడు అంతే, వైట్గా వచ్చింది. కాకపోతే 100 రూపీస్ తీసుకున్నాడండి. మీ దగ్గర కూడా ఇంతేనా? ఇంకా అక్కడ నుంచి నేరుగా అయితే షాపింగ్ అయితే వచ్చేసామన్నమాట బట్టల దగ్గరికి. ఇక్కడైతే చిన్నపిల్లల షాప్కి అయితే వచ్చామన్నమాట. మా వదిన పిల్లలకి తీసుకుందామని చెప్పేసి ఇక్కడ. మా కర్ణాటకలో అయితే ఫుల్ ట్రెండింగ్స్ మోడల్స్ వస్తాయి. ఇక్కడ ఏమంత మోడల్సే లేవన్నమాట. ఇంకా ఇందులో చూస్తున్నాను ఏది బాగుందో మోడల్ అని చెప్పేసి మా వదిన బిడ్డకు. ఇంకా ఒకటైతే నచ్చింది, అది అయితే చూశాను నేను. ఇంకా మా అత్తయ్య కూడా నచ్చింది అదే. ఇంకా మా వదిన కొడుకు కూడా ఉన్నాడు. ఇక్కడ బాయ్స్కి అయితే లేదనమాట. ఇంకా నా కన్నమ్మకు కూడా చూసాను, అన్ని డైలీ వేర్సే ఉన్నాయన్నమాట. బాగలేవు అని చెప్పేసి తీసుకోలేదన్నమాట ఇక్కడ. ఇంకా చాలా చూసి నాకైతే ఒకటి నచ్చిందనమాట. చూడండి ఇదే అనమాట, పర్పుల్ కలర్ది ఒక కోట్ అయితే వచ్చిందని దాంట్లో. ఇది ఒక నచ్చిందని, సింపుల్ గానే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. మేమైతే ఎండలకి అసలు బయటికి రాబుద్ది కాదు. కాకపోతే పెళ్లిళ్ళు అన్ని ఇప్పుడే వస్తాయి అనమాట, ఎండాకాలమే. ఇంకా తప్పదు, అందుకే వచ్చాం మేము కూడా. నేనైతే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆన్లైన్ అయితే తీసుకున్నాను అనమాట. నేనైతే శారీ ఏం శారీ తీసుకొని ఉంటానో ప్లీజ్ గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి తప్పకుండా. ఇక్కడ చూడండి ఓన్లీ 250 నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట. అన్ని డైలీ వేర్స్కి మామూలుగా ఫ్యాన్సీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే ఎక్కువ నచ్చలేదు. సో ఇదైతే నచ్చింది కాబట్టి ప్యాక్ అయితే చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. మెన్స్ వేర్కి, చిన్నపిల్లల కిడ్స్కి. ఇంకా మా వదిన కొడుకు కూడా సెలెక్ట్ చేశాను అనమాట. సూపర్గా ఉన్నాయన్నమాట ఇవి బ్లూగా. నాకు బ్లూవే చాలా ఇష్టం. జీన్స్లో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ప్లెయిన్ చెక్స్ ఇంకా చాలా వేసారు టీ షర్ట్స్ అయితే. నాకైతే నచ్చలేదు, దాని కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. మీకు చూపిస్తాను పండగ రోజు అయితే. అసలు పెద్ద వాళ్ళవి కూడా ఉండవు అంత రేట్గా, చిన్నపిల్లలే ఉన్నాయన్నమాట. రేట్ చూసి నేనైతే మైండ్ బ్లాక్ అప్డేట్ అయిపోయాను. నేనైతే అంత రేట్ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలవి, మెన్స్వి. ఇంకా మా అత్తకు కూడా శారీ తీసుకోవాలి కాబట్టి ఇక్కడికైతే వచ్చామన్నమాట. అది ట్రెండింగ్ శారీ అయితే తీసుకున్నాను. మేము ఎన్ని అంగట్లు తిరిగినా కూడా అసలు ట్రెండింగ్ కలెక్షన్ అనేది లేదనమాట శారీస్లలో. అందుకే నేనైతే ఇక్కడ తీసుకోలేదు బయట. సో ఇంకా ముగ్గురికి అయిపోయింది. ఇంకా నా కన్నమ్మ ఒక్కొక్కటి మిగిలిందనమాట. తనకైతే తీసుకోవాలని చెప్పి వచ్చానమాట. నేను మీషోలో ఆర్డర్ చేశాను ఒకటి ఫ్రాక్ అయితే. ఇంకా సింపుల్ గా ఉంటుందని చెప్పేసి ఒక డ్రెస్సెస్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ వచ్చాను అనమాట. కిడ్స్ వేర్ కి. మళ్ళీ ఇక్కడ వేరే సైట్ వచ్చాను. ఇక్కడ కూడా అంతా ఓల్డ్ ఫ్యాషన్ ఉన్నాయన్నమాట. అన్ని ఫ్రాక్స్ అన్ని అసలు నచ్చలేదనమాట. ఒక సిసింద్రి మోడల్ అయితే చూసాను నేనైతే. కన్నమ్మకు ఉన్నాయి కానీ సిసింద్రి మోడల్ అన్ని పొట్టయిపోయినాయి అనమాట. అందుకే సింపుల్ గా అయితే తీసుకున్నాను. ఈ వీటిలలో కలర్స్ లో తీసుకున్నాను అనమాట సిసింద్రి మోడల్. సో ఇంకా ఇంత తిరిగిన తర్వాత ఆకలి అవ్వకుండా ఉంటుందా? ఇంకా మా ఇద్దరికైతే ఫుల్గా ఆకలిసింది అనమాట ఎండలకి. నేనైతే పరోటా చెప్పుకున్నాను అనమాట. మా అత్త అయితే కిచిడే ఏదో అది తిన్నదనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మన గ్రోసరీస్కి అయితే వచ్చానమాట. ఇక్కడ అన్ని తీసుకుంటున్నాను. మా అత్తకు తెలిసిన అంగడి అయితే తీసుకుంటున్నాం. ఇక్కడైతే అన్ని కావాలి కదా. ఇంకా చూడండి ఆటోలో అయితే మా సరుకులు నిండిపోయాయి అనమాట. ఇంకా ఫుల్గా. ఇంకా ఆటోలో అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.